పద్ధతుల మీద శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వెంకట్రావుపేటలో అవగాహన సదస్సు జరిగింది. పంటకు హాని చేసే పురుగుల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు ఉపయోగపడతాయని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విశాలాక్షి చెప్పారు. కొబ్బరి తోటల్లో తెల్లదోమ నివారణ విధానాలు వివరించారు. ఒకేసారి రైతులందరూ ఈ పద్ధతి పాటిస్తే తెల్లదోమను అదుపులో ఉంచవచ్చని డాక్టర్ సెల్వారాజు అన్నారు. ఇక అమదాల వలస వ్యవసాయ పరిశోధన శాస్త్రం శాస్త్రవేత్త చిట్టిబాబు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనుష, డాక్టర్ రెడ్డిసి ఫౌండేషన్ ఐటీ హెడ్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. I'm Dr. K. Selvaraj, Senior Scientist Entomology from ICAR NBIR. Today we visited this Srikakulam district, Ranasthalam, regarding this biocontrol of Rugose spiraling whitefly through the parasitoid Encarsia guadeloupe and foliar application of Eiseria pimosaracea. This Eiseria and Encarsia guadeloupe, these two technologies developed at ICAR NBIR, my institution at Bangalore, and we have introduced this Encarsia during 2017 and 18 period across the farmers field here. Now after 5-6 years we could see that the biocontrol experience, that the parasitoid population is increased very high level, and the pest Rugose spiraling whitefly is under control. And we have also that Eiseria is compatible with Eiseria, the Encarsia guadeloupe is compatible with parasitoid Encarsia guadeloupe, and the Eiseria foliar application also we are recommended, and that is also giving the very good desirable result. I am happy that the farmers are very convinced with the biocontrol program, and they express their happiness and their for the management of this pest. థ్యాంక్ యూ. రణస్థలం మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 కొబ్బరి తోటలోకి వెళ్ళి గమనించగా అక్కడ ఎన్కార్సియా ఉందని చెప్పేసి ఎన్బిఐఆర్ సైంటిస్టు విశాలాక్షి మేడం గారు కలిసి ఎన్కార్సియా అనేది బాగా డెవలప్ అయింది, దీన్ని మిగతా రైతులు కూడా ఇంక స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా మేము అది చేస్తాము, ఈ తోటలోకి వచ్చి మేము కలెక్ట్ చేసి మా తోటలో పెట్టుకుంటామని సభాముఖ్యంగా అందరి ముందు తెలియచేయడం జరిగింది. ఐఎమ్ డాక్టర్ కే. సెల్వ